మూడు రాజధానుల కాన్సెప్ట్ వల్ల అరాచకం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనే మాటని ఏ విధంగా చూస్తారు? తప్పు అదంతా కూడా. కేవలం వాళ్ళు కోరుకున్నటువంటిది జరగట్లేదు కాబట్టి దీన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప అరాచకం ఎక్కడ జరిగింది చెప్పమనండి, ఏదైనా రుజువులతో చెప్పాలి కదా. ఇప్పుడు విశాఖపట్నం అని చెప్పకముందు మేమేమన్నా విశాఖపట్నంలో ఏదైనా చేసి మేము విశాఖపట్నం అని చెప్పాము అలాగా అమరావతిలాగా? అలా ఏం చెప్పలేదు కదా. అప్పటి వరకు న్యూస్ వీడ్ అన్నారు, అప్పటి వరకు దొనకొండ అన్నారు, అప్పటి వరకు వేరే దగ్గర అన్నారు. ఇవన్నీ చెప్పి ఇక్కడ భూములు కొనుక్కొని లాస్ట్ తీసుకొని వచ్చి అమరావతి అని చెప్పారు వాళ్ళు. సో అలాగే మేము చేయలేదే. విశాఖపట్నం అనేటువంటిది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ అది విశాఖపట్నం. సో అటువంటిది నగరం ఉండాలనేటువంటిది మా తాపత్రయం తప్పితే ఇతర ఆలోచనలు కానీ ఏది కూడా మాకు లేవు. మేము చెప్పేటటువంటి దానికి జస్టిఫికేషన్ కూడా ఎవరిని అడిగినా సరే కాదనేటువంటి దానికి అవకాశం. కావాలనే అమరావతి రాజధానిగా ఉండకూడదు, కమ్మ వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది వ్యూహం రచించారు అనే మాటని మీరు ఎట్లా చూస్తారు? మీకు ఒక విషయం చెప్పనా, విశాఖపట్నంలో ఉన్నటువంటి డబ్బున్నటువంటి వారిలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. విశాఖపట్నంలో హోటల్స్ వాళ్ళవి, విశాఖపట్నంలో సినిమా హాల్స్ వాళ్ళవి, విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళవి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళవి. అక్కడ లేరా? ఇంకా ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ అక్కడ. ఇక్కడంటే ఇంకా వచ్చి పెట్టాలేమో, అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఇవన్నీ కేవలం చెప్పుకోవడానికి దృష్టి మరల్చడానికి చేసేటువంటి ఆరోపణలే తప్ప ఎవరి మీద, ఒక వర్గం మీద, ఒక కులం మీద ఎందుకు కోపం ఉండాలి మాకు? ఇవన్నీ కేవలం ఆయన అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి క్రమంలో కులాన్ని వాడుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప మాకు ఏ కులాన్నో టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు.